వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం తాడేపల్లికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ నివాసానికి వెళ్లారు. తన కొడుకు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం జగన్ కు ఇవ్వబోతున్నారు. అనంతరం విజయవాడ రానున్న షర్మిల రాత్రికి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జై షర్మిలమ్మ జై షర్మిలమ్మ జై షర్మిలమ్మ జై షర్మిలమ్మ అరే ఏమైంది మరిపోయిందిరా మైక్ ఆన్ చేసుకున్నా జై వైఎస్ఆర్ రైట్. తాడేపల్లిలో జగన్ తో షర్మిల భేటీ ముగిసినట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సత్య, శంకరి, కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి చేరుకున్నటువంటి షర్మిల తన సోదరుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి తన కుమారుడి పెళ్లి శుభలేఖ, అదేవిధంగా నిశ్చితార్థ శుభలేఖ కూడా అందించారు. సీఎం దంపతులకు శుభలేఖ అందించి ఖచ్చితంగా రావాలి వివాహానికని ఆహ్వానం పలికారు. వాళ్లతో పాటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వచ్చినప్పటికీ కూడా ఆయన కాన్వాయ్లో కాస్త లేట్ అవడంతో ఆయన వెహికల్ని ఇక్కడ ఆపేయడం జరిగింది. తర్వాత లోపల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు తిరిగి ఆయన్ని కూడా లోపలికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైఎస్ షర్మిల రాక సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆమెకు మధ్య రాజకీయపరమైన చర్చలు జరుగుతాయి అని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీలో, అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఆమెకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షురాలుగా కానీ లేదా అఖిల భారత కాంగ్రెస్ సంబంధించి జాతీయ జనరల్ సెక్రటరీగా కానీ అవకాశం కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఆమెకు అప్పగిస్తారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె రాక ఒక రకంగా రాజకీయంగా రాష్ట్రంలో వేడి పుట్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు జనసేన, టీడీపీ ఒక కూటమిగా ఏర్పడడం, మరోవైపు వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండడం, ఇలాంటి తరుణంలో వైసీపీలో చాలామంది సీట్లు మార్పులు చేర్పులు చేస్తుండడంతో వారంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారు నేరుగా ఇన్నాళ్ళు టీడీపీ జనసేన పైన ఆగ్రహం వ్యక్తం చేసి మీడియా సమావేశాలు పెట్టి మరీ దూషించిన వారందరూ కూడా ఆ పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేదు. వారంతా కూడా ఏదో ఒక పార్టీ తమకు ఆశ్రయం కల్పించాలని భావిస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ షర్మిల నేతృత్వంలో వస్తే కనుక పార్టీలోకి వెళ్ళడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నట్టు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 190 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. గతంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్జీవం అయిపోయి రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి. కాబట్టి తమ మాతృ సంస్థకు వెళ్ళిపోవాలని భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టడం, తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా ఆయన మాట్లాడడం, రేపు షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత తాను కూడా కాంగ్రెస్లో చేరే తొలి ఎమ్మెల్యేని తానే అవుతానని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొద్దు, వెళ్తే తనపైన వ్యతిరేకంగా మాట్లాడాల్సి ఉంటుంది రేపు ఎన్నికల సమయంలో అని తమ బంధువు అయినటువంటి వైవి సుబ్బారెడ్డితో కూడా ఇప్పటికే రాయబారం పంపించినప్పుడు కూడా షర్మిల ససేమేరా అన్నట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. దీంతో ఇక చేసేది లేక ఆమె కాంగ్రెస్కు వెళ్ళినా తమకు వచ్చే నష్టమేమీ లేదు అని నిన్న వైవి సుబ్బారెడ్డి కూడా వచ్చి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్ని రాయబారాలు పంపినా సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా షర్మిల మెత్తబడకపోవడంతో ఈ రాజకీయ పరంగా ఎటువంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదు. ఆమె ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఆ అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో చేరాలని అది ఖచ్చితంగా జరిగేటట్టే కనిపిస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతీయులను కలిసి ఆమె కొద్దిసేపటి క్రితం ఆమె భర్త అనిల్, బ్రదర్ అనిల్, అదేవిధంగా కుమారుడు కూడా ఇక్కడికి చేరుకుని నిశ్చితార్థానికి అదేవిధంగా వివాహానికి కూడా హాజరు కావాలని పత్రికను అందజేశారు. పత్రికను అందజేసి కాసేపు మాత్రమే అక్కడ ఉండడం జరిగింది, పావుగంట నుంచి 20 నిమిషాలు. తర్వాత ఇక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్, విజయవాడ నోవాటెల్ హోటల్కి వెళ్తున్నారు. 2 గంటల పాటు అక్కడే ఉండి అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్లడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లి రేపు అఖిల భారత కాంగ్రెస్లో చేరే అవకాశాలు చేరుతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేస్తూ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశాలు రేపు ఉన్నాయి. తరువాత ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు లేదా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయం చేసే బాధ్యతలు ఏవైనా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అప్పగిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని చెబుతున్నారు. అదే సమయంలో ఎంతమంది కొద్దిసేపటి క్రితం ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా వైసీపీ నుంచి అసంతృప్తులు ఎవరైనా వచ్చి కాంగ్రెస్లో చేరుతారా అంటే తాను కాంగ్రెస్లో చేరిన తర్వాత ఈ అన్ని అంశాలు మాట్లాడతానని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరైతే 13 మంది ఇప్పటివరకు సీట్లు నిరాకరించబడ్డవారున్నారో వాళ్ళలో చాలామంది
షర్మిలతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే పూర్తి స్థాయి అనుంగు అనుచరులుగా జగన్కి అందరూ ముద్రపడ్డ ఆర్ రామకృష్ణారెడ్డి కావచ్చు, టీజీఆర్ సుధాకర్ బాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఈ విధంగా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చిన పరిస్థితి అయితే ఉంది, పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏం చేయాలి, తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది దీనిలో భాగంగా వారందరూ కూడా టచ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎంతమంది టచ్లోకి వస్తారు, ఎంతమంది రారు అనేది కూడా చూడాల్సింది. మరోవైపు గొల్లబాబురావుకు రాజ్యసభ కన్ఫర్మ్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ కూడా అది వచ్చే వరకు గ్యారంటీ లేదనేది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఆయన తన సీట్ను త్యాగం చేసి రాజ్యసభ కూడా రాకపోతే ఆయన కూడా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఆయన కూడా ఏంటి పరిస్థితి అనేది కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. ఇక మరిన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా త్వరలో మార్పులు చేర్పులు ఉంటే వీరందరూ కూడా గంపగొత్తగా కాంగ్రెస్ వైపు వెళ్తారా, లేదంటే వీరిలో కొంతమంది తెలుగుదేశం జనసేన వైపు మొగ్గు చూపుతారా, ఎంతమందిని తెలుగుదేశం జనసేన అకామిడేట్ చేయగలుగుతుంది, అక్కడ అకామిడేషన్ లేని వారు కాంగ్రెస్కి వెళ్తే కనుక రేపు వైసీపీకి సంబంధించిన ఓటు బ్యాంక్నే కాంగ్రెస్ చీల్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అయితే చాలా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అందుకే రాయబారాలు కూడా పంపినప్పటికీ కూడా అది ఫలితం లభించలేదని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం షర్మిల కేవలం కుటుంబ సంబంధమైన అంశాలే కాబట్టి కేవలం వివాహ పత్రిక ఇచ్చి ఆమె ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఈ భేటీ జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. రైట్.